अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुनैर्वर्लुगुरुं भजे। गन्धाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं गोपालगुरुमाश्रये। नमो वेदान्तवेद्याय जगन्मङ्गलहेतवे यस्य वागामृतासारपूरितं भुवनत्रयं श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभः श्रीधरः सदा। तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं प्राबोधकीं यो कृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे மண்டங்குடியம்பர் மாமரையோர் மன்னிய சீர்தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டு திணர்த்தவையில் தென்னரங்கத்தம்மானை பள்ளி ఉనత్తుంబిరాన్ ఉదిత ఊర్. దాసోహం భాగవతత్తులందరికీ దాసోహం అండి. పద్మకుమారి గారు మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆళ్వార్ తొండారడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుప్పళ్ళెజుచ్చి అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తొండరడిపడి ఆళ్వార్లు శ్రీరంగనాథుని విషయంగా రంగనాథుని మేల్కొల్పుతూ పెరుమాళ్ల యొక్క కటాక్షం కోసం పెరుమాళ్లని మేల్కొల్పుతూ పెరుమాళ్లకి మంగళాశాసనం చేసినటువంటి అద్భుతమైనటువంటి పాసురాలు ఈ తిరుప్పళ్ళెజుచ్చి అనేటటువంటి ప్రబంధం ద్వారా అనుగ్రహింపబడ్డాయి. అందులో భాగంగా మనం ఇంతవరకు 4 పాసురాలను సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. మేట్టిల మేధిగల్ తలై విடும் ఆయర్గల్ వేంగుజలోసయం ఇడై మణిక్కురலும் ஈட்டி ஐசை திசை பரந்தன மயுளுள் இறந்தின சுரம்பினம் இலங்கையர் குலத்தை வாட்டிய வரிசலை வானவரேரே மாமுனி வேள்வியை காத்து அவ்விரதம் மாட்டிய அடுதிரல் అయోధ్యం మరసై అరంగత్తమ్మ పళ్ళి ఎజుందరలాయే అని 4వ పాసురంలో పరమాత్మ యొక్క రామావతార విశేషాలన్నిటినీ కూడా మనసులో ధ్యానం చేస్తూ ఆనాడు విశ్వామిత్ర మహర్షి యొక్క యాగాన్ని సంరక్షించి ఆ యాగం పరిపూర్ణమయ్యేటట్టుగా కటాక్షించినటువంటి ఓ స్వామి అయోధ్యల్ యమ్మరసై అని మా స్వామి అని చెప్తున్నారు. అయోధ్య ఆనాడు రామావతారంలో ఎవరైతే రామచంద్రుణ్ణి సేవించలేదో అని దుఃఖపడవలసినటువంటి అవసరం లేకుండా సేవించేటటువంటి భాగ్యాన్ని కోల్పోయినటువంటి వారందరికీ కూడా కటాక్షించడం కోసం ఈనాడు శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఓ రంగనాథ పళ్ళి యజుందరలాయే లేచి మమ్మల్ని రక్షించాలి అని క్రిందటి పాసురంలో ఆళ్వార్లు అద్భుతంగా అనుగ్రహించారు. పెరుమాళ్ళ యొక్క ఉన్నటువంటి అవతారాలలో అన్నిటిలో కల్లా కూడా ప్రత్యేకమైనటువంటి రామావతారాన్ని సేవిస్తూ దానిని మనసులో ఉంచుకొని ఆ చేష్టితములన్నిటినీ కూడా చెప్తూ అరంగత్తమ్మ పళ్ళి యజుందరలాయే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాద్దూల కర్తవ్యం దైవమాహికం అని సుప్రభాతాన్ని పాడినటువంటి విశ్వామిత్ర మహర్షిని తలుచుకుంటూ అలాంటి మహనీయులు వచ్చి సుప్రభాతాన్ని సేవిస్తేనే నువ్వు లేచి అనుగ్రహిస్తావా, మాలాంటి వారిని అనుగ్రహించవా అన్నట్టుగా అయోధ్యల్లమ్మరసై అరంగత్తమ్మ పళ్ళి యజుందరలాయే అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి ఆ రామచంద్రుడే ఈనాడు శ్రీరంగంలో రంగనాథుడిగా వేయించేసినటువంటి స్వామి అని అర్థము. అంతేకాకుండా అయోధ్య కన్నా కూడా శ్రీరంగం పట్ల ఎంతో ఆదరణతోటి ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి మా స్వామి లేచి మమ్మల్ని కటాక్షించాలి అని క్రిందటి పాసురంలో ఆళ్వార్లు భావన చేశారు. ఇక 5వ పాసురంలో ఇంకొన్ని తెల్లవారిందనడానికి ఇంకొన్ని తెలియచేస్తూ పరమాత్మని నిద్ర నుండి మేల్కొని కటాక్షించవలసిందిగా విన్నపం చేస్తున్నారు ఆళ్వార్లు. புலம்பின புட்களும் பூம்பொழில்களின் வாய் போயித்து கங்கள் புகந்தது புலரி
கலந்தது குணதிசை கனை கடலரவம் களிவண்டு மிழத்திய கலம்பகம் புனைந்த அலங்கலம் அலங்கலம் தொடையில் கொண்டடியனை பணிவான் அமரர்கள் புகந்தனர் ஆதலிலம்மா இலங்கையர்கோன் வழிபாடு செய்கோயில் எம்பெருமான் பள்ளி சுந்தரலாயே ఎంపెరుమాన్ పల్లె జుందరలాయే పరమోపకారకుడైనటువంటి రంగనాథ లేచి నిద్ర లేచి మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. క్రిందటి పాసురంలో కొన్ని తెల్లవారిందనడానికి కొన్ని గుర్తులు చెప్పారు. తుమ్మెదలు ఝుంకారం చేస్తున్నాయని, మేట్టిల మేదిగల్ తలై విడం ఆయర్గల్, లేత ఇళై అంటే చిన్న వయసులో ఉన్నటువంటి ఆవులని గేదెలు కూడా అన్నీ సంచరిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని పచ్చికలలో ఉన్నటువంటి ఆ తుమ్మెదలన్నీ కూడా వేణుగానం జంకారాలు చేస్తున్నాయని, ఈ ఆవులని మేపడానికి వెళ్ళినటువంటి గోపబాలురు అందరూ కూడా వేణువుని ఊదుతూ ఉంటే వేంగుజల్లో సయం ఆ వేణుగానమంతా కూడా నలుదిక్కులా వ్యాపించి ఉంది అనేటటువంటి విషయాన్ని అనేక గుర్తులను క్రిందటి పాసురంలో చెప్తూ ఈ పాసురంలో ఇంకొన్ని సూచనలు చేస్తున్నారు, ఇంకొన్ని గుర్తులు చెప్తున్నారు. పూ పొజిల్ కలిన్వాయ్, పువ్వు అంటే పూచినటువంటి, పొజిల్ కలిన్వాయ్ తోటలలో ఉండేటటువంటి పుట్కలు, పక్షుల యొక్క కిలకిలారావాల గురించి చెప్తున్నారు. పుట్కలు పక్షులు కూడా పులంబిన నిద్రలేచి పులంబిన కిలకిలారావాలు చేస్తున్నాయి స్వామి అని మొదటి గుర్తు. ఓం వజిల్ కలిన్వాయ్ పుట్కలం పులంబిన. ఎక్కడో లోపల ఇదివరకు సస్యములలో ఉండేటటువంటి తుమ్మెదల గురించి చెప్పారు. ఇప్పుడు తోటలలో ఉన్నటువంటి పక్షులు కూడా నిద్రలేచి కిలకిలారావాలు చేస్తున్నాయి. కంగుల్ పోయెత్తు, రాత్రి నల్లటి తమో గుణాన్ని కలిగినటువంటి నల్లటి రాత్రి పోయిత్తు గడిచిపోయింది. పులరి ఉదయకాలము పుగొందదు ప్రవేశించేసింది, వచ్చేసింది అని. పోయెత్తు కంగల్ పుగందదు పులరి, కంగుల్ పోయెత్తు పులరి పుగందదు, రాత్రి గడిచిపోయింది, తెల్లవారి ఉదయకాలం ఆ కాంతి అంతా కూడా లోకంలో వ్యాపిస్తోంది అని చెప్తున్నారు. గుణదిశై కనై కడలరవం కలందదు. గుణదిశై తూర్పు దిక్కులో ఉండేటటువంటి కనై ఘోషిస్తున్నటువంటి కడల్ సముద్రం యొక్క అరవం ధ్వని కలందదు వ్యాపిస్తోంది అని ఇంకొక గుర్తును చెప్తున్నారు. కలివొండు మిజత్తియ కలంబగం పునైంద అలంగలం తొడయల్ కొండడియనై పణివాన్. ఇక పరమాత్మను సేవించడానికి అనేక మంది దేవతలందరూ కూడా వచ్చి నిల్చున్నారు. వారెలా వచ్చి నిల్చున్నారు అంటే, వట్టి చేతులతో నిల్చోకుండా అక్కడ వారి లోకాలలో ఉండేటటువంటి కల్పవృక్షాలకి పూచినటువంటి ఆ పుష్పాలన్నిటితోటి కూడా, కల్పవృక్షపు పుష్పములతోటి అనేక పూలమాలలు, కదంబ పూలమాలలన్నిటినీ కూడా కూర్చుకొని వచ్చి నిల్చొని ఉన్నారు. ఆ తెచ్చినటువంటి పూలమాలికలలో ఉన్నటువంటి ఆ తేనెలను స్రవించడానికి తుమ్మెదలు వచ్చి ఆ పూలమాలికల మీద వాలుతున్నాయి. ఆ విషయాన్ని తెలియచేస్తున్నారు. కలివండు, తేనెను బాగా తాగి మత్తెక్కినటువంటి వండు తుమ్మెదలు మిజత్తియా శబ్దిస్తున్నటువంటివై ఉన్నాయి. కలంబగం పునైంద, పలు విధములైనటువంటి పూలతోటి, కలంబగం వివిధ రకములైనటువంటి పూలతోటి కూర్చబడినటువంటి కూర్చబడినటువంటి అలంగలం తొడయల్ కొండు. అంటే అందమైనటువంటి అలంగల్ తొడయల్ కొండు పూమాలికలను ధరించి అమరర్గల్ అడియనే పణివాన్, దేవతలందరూ కూడా అడియనే పణివాన్ నీ చరణారవిందాలు సేవించడం కోసం వచ్చి నిల్చొని ఉన్నారు. ఆదలిల్ అందువలన అమ్మా ఓ సర్వస్వామి, ఇలంగయ్యర్కోన్ వజిపాడు సైగోయిల్, లంకకు ప్రభు అయినటువంటి విభీషణాళ్వాన్ కైంకర్యం చేసేటటువంటి కోవెలలో శయనించినటువంటి ఓ రంగనాథ, పెరుమాన్ మా స్వామి అయినటువంటి ఓ రంగనాథ, పళ్ళి యజుందరలాయే లేచి నిద్ర నుండి మేల్కొని మాకు సేవ సాయించాలి అని అందంగా చెప్తున్నారు. రంగనాథుడిని నిద్ర లేపుతున్నారు.
ఎలా పడుకున్నటువంటి రంగనాథుడు అంటే ఇలంగయ్యర్కోన్ వజిపాడు సైగోయిల్ ఎంబెరుమాన్ పళ్ళేజుందరులాయే. విభీషణుడు ఎంతో ఆదరంతో వచ్చి సేవ చేసేటటువంటి శ్రీరంగపు కోవెలలో శయనించినటువంటి ఓ రంగనాథ, ఓ స్వామి, నిద్రలేచి మమ్మల్ని కటాక్షించాలి. నిద్ర లేవడానికి తెల్లవారిందనడానికి సూచనలుగా పులంబిన పుట్కలం పూంబుజల్ కలిన్వాయ్ పూతోటలలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా కిలకిలారావాలు చేస్తున్నాయి. కంగుల్ పోయెత్తు పులరిక పుగంధదదు, చీకట్లన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వెలుతురు అంతా కూడా ప్రకాశం, సూర్యప్రకాశం, తేజస్సు అంతా కూడా వ్యాపించింది. కనై కడల కొనదిశై కనై కడలరవం కలందదు, తూర్పు దిక్కులో ఆ సముద్ర ఘోష అంతా కూడా అంతటా వ్యాపిస్తోంది. కలి ఒండు మిషత్తియ కలంబగన్ పునైంద అలంగలం తొడయల్ కొండని అనే పనివానమరల్ పుగుందనర్. ఇక దేవతలందరూ కూడా అద్భుతమైనటువంటి అందమైనటువంటి పూమాలికలతో, కదంబపు వివిధ రకములైనటువంటి పుష్పములతో కూర్చబడినటువంటి పూమాలికలన్నిటినీ కూడా తీసుకొచ్చి నిలబడి ఉంటే, ఆ పూమాలికలలో ఉన్నటువంటి పుష్పముల నుండి తేనెను స్రవిస్తూ ఉంటే, ఆ తేనెలలో అన్నిటినీ కూడా తాగినటువంటి ఆ వండు తుమ్మెదలన్నీ కూడా ఝూంకారం చేస్తున్నాయి. ఆ సంగీతం అంతా, మధురమైనటువంటి ధ్వనంతా కూడా అంతటా అలుముకుంటోంది. అలా దేవతలందరూ కూడా అడియనై పణివాన్, నీ పాదార విందములను సేవించి నీ కోసం వేచి ఉన్నారు స్వామి. కాబట్టి ఆదలిల్ అమ్మా, కాబట్టి ఓ రంగనాథ, లేచి మమ్మల్ని కటాక్షించాలి. ఎంబెరుమాన్ పళ్ళేజుందరులాయే, ఓ స్వామి, నిద్ర నుండి లేచి మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారు తొండరడిపొడి ఆళ్వారు. నంజీయర్ వారి వ్యాఖ్యానం. అవదారిగై అంజాం పాట్టు 5వ పాసురం. தேவஜாதியானது கற்பகங்களில் பூங்களெல்லாம் தொடுத்து மந்திரபுஷ்பம் பண்ணி பரிமார்க்குகைக்காக அருளப் பாடிடுவது எப்போதோ என்று அவதர பிரதீக்ஷனாய் வந்து நின்றார்கள். தேவஜாதியானது కర్పలంగళిల్ పూంగళెల్లాం, దేవతలందరూ కూడా ఆయా స్వర్గాలలో ఉన్నటువంటి కల్పవృక్షాలు, అద్భుతమైనటువంటి ఆ కల్పవృక్షాలు, మందార వృక్షాలు, పారిజాత వృక్షాలు, ఇతర దేవతా జాతికి చెందినటువంటి ఆ వృక్షాలకి పూచినటువంటి ఆ పుష్పాలన్నిటినీ కూడా ఒక పూమాలికగా కూర్చి మంత్రపుష్పం పన్ని వివిధ మంత్రాలను సేవిస్తూ ఆ పుష్పమాల కైంకర్యాన్ని సమర్పించడం కోసం మంత్రపుష్పం పన్ని పరిమార్కుగై కాగా నీకు సమర్పించడం కోసం అరుళ్ పాడిడవదు ఎప్పోదో ఎండ్రు అవతర ప్రతీక్షనాయ్ వందు నిన్రార్గల్. ఈయన ఎవరు అంటే సర్వేశ్వరుడు, సర్వాధిక్యుడు, పరమాత్మ ముందుకి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవడానికి వీలు ఉండదు. ఇప్పుడు చక్రవర్తి సభను నిర్వహిస్తూ ఉంటే ఆ చక్రవర్తి పైన ఎక్కడో అద్భుతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆ చక్రవర్తి కన్నా కొంచెం కింద మంత్రులు కూర్చొని ఉంటారు, వారికన్నా కొంచెం కింద సైన్యాధిపతులు కూర్చొని ఉంటారు. ఎవరి స్థానానికి వాళ్ళకి తగినట్టుగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సింహాసనాల మీద కూర్చొని ఉంటారు. ఒక సామాన్యమైనటువంటి వారు రాజు ముందుకి ఎలా పడితే తన యథేచ్ఛగా వెళ్ళి రాజు ముందు దగ్గరికి వెళ్ళిపోగలడా అంటే లేదు. చక్రవర్తి ముందు వెళ్ళగలడా అంటే లేదు. అక్కడ ఉన్నటువంటి వారు పరమాత్మకి విన్నవించాలి. ఇదిగో పొరుగు దేశం నుండి రాజా, పొరుగు దేశం నుండి మిమ్మల్ని చూడడానికి ఒక దూత వచ్చాడు అనేటటువంటి విషయాన్ని రాజుకు చెప్తే, రాజు అంగీకరిస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి భటులు వారిని ప్రవేశపెడితే అప్పుడు చక్రవర్తి ముందుకి వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ కూడా శ్రీరంగంలో కూడా పరమాత్మ రాజాధిరాజు రంగనాథుడికి ముందు దగ్గరికి ఎవరి పడితే వారు యథేచ్ఛగా వెళ్ళడానికి ఉండదు. సర్వాధిక్యుడు, సర్వేశ్వర్యాన్ని కలిగినటువంటి ఆ రంగనాథుడి ముందు అరులప్పాడు చెప్తేనే వెళ్ళాలి. భట్టర్ అరులప్పాడు అని చెప్తే రండి భట్టర్ వారు ఏం చేయండి అని అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఒక అరులప్పాడు చెప్తే అప్పుడు వారు అక్కడ పెరుమాళ్ళ ముందుకి విచ్చేసి పెరుమాళ్ళని సేవించి స్తుతించి
వారికి కావలసినటువంటి వాటివన్నీ కూడా విన్నవించడానికి ఉంటుంది. అలాగా దేవతలందరూ కూడా అవసర ప్రతీక్షణ, ఎప్పుడు రంగనాథుడు మనల్ని ఆహ్వానిస్తాడు, ఎప్పుడు మనని లోపలికి రావడానికి మనల్ని అనుమతి ప్రసాదిస్తాడు, అరుళప్పాడిడవదు ఎప్పుడో, ఎప్పుడు మనని ఆయన సేవ చేయడానికి అంగీకరిస్తాడు, ఎప్పుడు మనని లోపలికి ప్రవేశపెట్టడానికి అంగీకారాన్ని ప్రసాదిస్తాడు ఎండ్రు అవసర ప్రతీక్షణ ఎండ్రు మందు నిన్றார்கள் వచ్చి అందరూ కూడా అలా వేచి ఉన్నారు. జన్మాదిகளில் தாழ்வு ஏத்தும் பாராதே அடிமை கொண்டருளும் தேவரீர் உணர்ந்தருளి అడిమై కొండరుల వేణుం ఎన్గిరార్. ఇక అక్కడ వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడు ఎలాంటి వాడు అంటే అందరి పట్ల ఒకే భావన కలిగినటువంటి వాడు. ఒకరు తక్కువ ఒకరి యొక్క తాజు ఏత్తుం పారాదే, జన్మాదిகளில் తాజు ఏత్తుం పారాదే. ఇతరు దైవ శరీరాన్ని పొందాడు, దేవతా శరీరాన్ని పొందాడు, ఇతను మానవ శరీరాన్ని పొందాడు, ఇతరు రాక్షస శరీరాన్ని పొందాడు అనేటటువంటి తారతమ్యం చూడకుండా అందరినీ ఒకే విధంగా కటాక్షించేటటువంటి స్వామి శ్రీరంగనాథుడు అనే విషయము సుహృదం సర్వభూతానాం అనేటటువంటి విషయాన్ని అందంగా ఈ పాసురంలో తెలియచేశారు. పాసురంలో ప్రయోగించినటువంటి ఆ పదములన్నిటినీ చూస్తే అమరర్ఘల్ పుగుందనర్ అని దేవతల గురించి చెప్పారు. ఎంబెరుమాన్ పళ్ళియచంద్రలాయేనే ఆళ్వార్లు తమ విషయంగా మానవులుగా ఉన్నటువంటి ఆళ్వార్లు తమ గురించి తాము చెప్పుకున్నారు. ఇలంగయ్యర్గోన్ వశిపాడు సెయిగోయల్ అని లంకాధిపతి అయినటువంటి విభీషణుడు గురించి చెప్పేటటువంటి సందర్భంలో రాక్షస జాతిని కూడా కటాక్షించేటటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో అందంగా చెప్పారు. కాబట్టి వచ్చినటువంటి వారు గొప్పవారా తక్కువవారా అనేటటువంటి జన్మత శరీరత పుణ్య పాపాలత తారతమ్యాన్ని చూడకుండా అందరినీ ఒకే విధంగా కటాక్షించేటటువంటి గొప్ప దయాస్వరూపుడు రంగనాథుడు. జన్మాదిగల్ తాజు ఏత్తుం పారాదే అడిమై కొండరులు అరుళం దేవరీర్ ఉణందరులి అడిమై కొండరుల వేణుం ఎన్గిరార్. వీళ్ళందరూ కూడా దేవతలైన మానవులైన రాక్షస జాతికి చెందినటువంటి విభీషణాళ్వార్ ఇత్యాది వారందరూ కూడా పెరుమాళ్లను సేవించడానికి వచ్చారు. కాబట్టి వారికి అనుమతి ఇచ్చి వారి నుండి కైంకర్యం స్వీకరించడానికి ఓ స్వామి నువ్వు నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారని నంజీయర్ వారు అవతారికరు అనుగ్రహించారు. పులంబిన ఇత్యాది తిరుచ్చోలయిల్ పక్షిగలానవై ఉణందు ఆరవార్యా నిండ్రన. పులంబిన పుట్కలం పూంపొషలిన్వాయ్ అని చెప్పడం వల్ల ఆ చుట్టూ ఉన్నటువంటి తోటలలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఉనందు వార్యా నిండ్రన అవి లేచి అవి కిలకిలారావాలు చేస్తూ ఉంటే ఆ కిలకిలారావం అంతా కూడా చుట్టూతా శ్రీరంగం అంతా కూడా వ్యాపించింది అనే విషయాన్ని చెప్తున్నారు. ఓయిత్తుకంగళ్ ఇత్యాది సర్వరయం అనుభవిక్క కడవ తపస్సుకు ఆశ్రయమాన రాత్రియావదు వాసనయ్యోడే పోయెత్తు. అందరినీ ఒకేలా మోహ పెట్టేటటువంటి రాత్రి అని చెప్తున్నారు. తమస్సు రాత్రి వేళలో తమో గుణం అధికంగా ఉంటుంది. ఆ తమో గుణము అందరినీ ఇతర విషయాల వైపు అనుభవింపచేసేటట్టుగా ప్రేరేపిస్తూ ఉంటుంది. అలా అందరినీ ఎవరిని విడిచిపెట్టకుండా సర్వరయు అనుభవిక్కడవద తమస్సుకు ఆశ్రయమాన రాత్రి యావదు. రాత్రి అందరినీ విషయాలలో అనుభవింపచేసేటటువంటి ఆ తమస్సుకి ఆశ్రయమైనటువంటి రాత్రి అనేటటువంటిది వాసనయోడే పోయెత్తు. ఎక్కడా కూడా ఛాయలు కూడా మిగలకుండా పూర్తిగా తొలగిపోయిందయ్యా. పోయెత్తు కంగుళ్ రాత్రి అనేటటువంటిది ఏమాత్రం ఛాయ లేకుండా రాత్రి ఛాయ లేకుండా పూర్తిగా తొలగిపోయింది. పుగందదు పులరి సర్వోత్తర మాగయ్యాలే ఆరాధన యోగ్యమాన కాలము సన్నిహితమాయెత్తు.
వెలుగు అంతా కూడా లోకాలన్నీ కూడా వెలుగులతోటి నిండాయి అనేటటువంటి విషయానికి వ్యాఖ్యానం ఎలా గ్రహిస్తున్నారు అంటే, రాత్రి అంటే మానవుడికి జీవునికి విషయానుభవానికి ఉపయుక్తపడేటటువంటి కాలము. అదే పగలంటే పెరుమాళ్ళకి సర్వోత్తరమైనటువంటి కాలము. పగలు గడిచే కొద్దీ ముందు బ్రాహ్మీ ముహూర్తంలో సత్వగుణం అధికంగా ఉంటుంది. గడిచే కొద్దీ రజోగుణం పెరుగుతూ చివరికి తమో గుణం పెరుగుతుంది. సత్వగుణము, ఆ తర్వాత సత్వ రజస్సులు, ఆ తర్వాత తమో గుణము. ఇలా రాత్రి జాము గడిచే కొద్దీ తమో గుణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పొద్దున పూట సత్వగుణం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ సత్వగుణ ప్రయుక్తమైనటువంటి ఆరాధనాయోగ్యమైన కాలము, పరమాత్మని ఆరాధించడానికి యోగ్యమైనటువంటి సన్నిహిత ఆ కాలం. కాబట్టి ఆ కాలము సన్నిహితమా ఎత్తు వచ్చింది స్వామి, నిన్ను సేవించుకునేటటువంటి యోగ్యమైనటువంటి కాలం ఆసన్నమైంది. కాబట్టి నువ్వు లేవాలి. పుగందదు పులరి, వెలుగులంతా కూడా వ్యాపించాయి. కలందదు కనై కడలరవం, కలందదు గుణదిశై కనై కడలరవం, కీర్తిక్కలే ఘోషిక్కయే స్వభావమాన సముద్రఘోషం ఎంగుం వ్యాపిత్తదు. సముద్రాన్ని చూసినా కూడా మనం సహజంగా మనం సముద్రాన్ని చూస్తే సముద్రం సాయంత్రం వేళ ఎక్కువగా ఘోషిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకానొక రాత్రి సమయంలో సముద్రం కూడా కొంచెం నెమ్మదించి ఆ సముద్ర ఘోష కూడా ప్రశాంతంగా ఎక్కువ ఘోష లేకుండా మెల్లిగా ఘోషిస్తూ ఉంటుంది. మళ్ళీ తెల్లవారి సమయానికి మళ్ళీ అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. సూర్యుని యొక్క సూర్య వికాసంతో అలలు ఎగసి పడుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ సముద్ర ఘోష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కీష్ దిక్కులే తూర్పు దిక్కులో ఘోషిక్కయే స్వభావమాన, ఘోషించడమే స్వభావంగా కలిగినటువంటి సముద్రం యొక్క ఘోష ఎంగుం వ్యాపిత్తదు, అంతటా వ్యాపిస్తుంది. కాబట్టి తెల్లవారిపోయింది స్వామి అని చెప్తున్నారు. களிவண்டு இத்தியாதி மதுபானம் பண்ணி களிக்கிற வண்டுகளோடே கூடின நானாவித புஷ்பங்களை தொடுத்து அந்த மாலைகளை ஏந்திக்கொண்டு தேவர்களடைய எல்லாருக்கும் நாதனான தேவரீர் திருவடிகளே சாத்துகைக்கு அருடு పాడిడుదు ఎప్పోదో என்று పుగందు నిన్రార్గల్. ఇక దేవతలందరూ కూడా వచ్చి అక్కడ నిల్చున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కలివండు మిజత్తియ కలంబగం పునైంద అలంగలం తొడయల్ కొండడియనే పడివాన్ అమరర్గల్ పుగొందనర్ ఆగలిల్లం. పుగొందనర్ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మధుపానం పన్ని కళక్కిర వండుగలోడే కూడిన నానావిధ పుష్పంగల్. ఆ పుష్పాల నుండి తేనె ఎంత గొప్పగా స్రవిస్తుంది అంటే, ఆ పుష్పాలన్నిటినీ ఆ దేవతలందరూ స్వీకరించి మాలలుగా కట్టిన తర్వాత కూడా ఆ పుష్పాలలో నుండి స్రవించేటటువంటి తేనెలను తాగడానికి ఆ మాలికల చుట్టూ ఈ తుమ్మెదలన్నీ కూడా ముసురుతున్నాయి. ఆ మాలికలలో భాగమైనటువంటి ఆ పుష్పాలలో ఉన్నటువంటి తేనెని తాగి అక్కడే మత్తెక్కి అక్కడే పడుకొని ఉన్నాయి. మధుపానం పండి కలెక్కిరా, మధుపానాన్ని చేసి అక్కడే మత్తుగా శయనించి ఉన్నటువంటి ఆ తుమ్మెదల తోనే వండుగల్ ఓడే కూడిన నానావిధ పుష్పంగల్. ఆ తుమ్మెదలతో కూడినటువంటి ఆ నానావిధ పుష్పములతోటి తొడుత్తా తీర్చిదిద్దినటువంటి అందమాలైగళ్ళ ఆ మాలికలన్నిటినీ కూడా ఏందిక్కొండు తీసుకొని వచ్చి చేతులతోటి ధరించి దేవర్గల్ అడియ ఎల్లార్కుం దేవతలతో మొదలుపెట్టి అందరికీ కూడా నాథుడవైనటువంటి దేవరీర్ తిరువడిగులే సాత్వికైకు, దేవర వారి యొక్క పాదార విందములలో ఈ పుష్పమాలికలను సమర్పించడం కోసం అరుళప్పాడిడువదు ఎప్పోదో ఎన్రు పుగందు నిన్రార్గల్. వచ్చి చేరిపోయారు. యథేచ్ఛగా వెళ్ళి పరమాత్మ యొక్క పాదార విందముల దగ్గర సమర్పించట్లేదు. ఆ స్వామి మనం వచ్చామని గ్రహించి ఇదిగో ఇంద్ర అరుళప్పాడు రండి అని వస్తే ఇంద్రుడు వేయించేసి అప్పుడు ఇంద్రుడు
దేవర్ వారి పాదార విందముల దగ్గర ఈ తిరుమాలికను సమర్పించడానికి వేంచేశాను. ఈ కైంకర్యాన్ని మీ తిరోళ్ళమైతే స్వీకరించి నన్ను కటాక్షించాలి అని ఇంద్రుడు విన్నపం చేస్తే అప్పుడు రంగనాథుడు సంతోషించి సమర్పించండి అని చెప్తే అప్పుడు సమర్పిస్తారు దేవతలందరూ కూడా. ఎలా మనం నిన్న చెప్పుకున్నట్టుగా పరమాత్మ దగ్గర ఎలా ఉండాలి, జీవుని యొక్క స్వరూపం ఎలా ఉండాలి అంటే ఆయనకే వినియోగపడేటట్టుగా ఆయనే తీర్చిదిద్ది మనని స్వీకరించాలి అనే విషయాన్ని ఆళ్వార్లు చెప్పినట్టుగా దేవతలందరూ కూడా అక్కడ వచ్చేసి వారి కైంకర్యాలను సమర్పించేయడం లేదు, వేచి ఉంటున్నారు. పరమాత్మ ఎప్పుడు మనని అనుగ్రహిస్తాడో అనే విధంగా వేచి ఉన్నారు. ఆ దళిల్ ఆఘయ్యాలే, అందుకనే పరావరే సరానదే వరీర్, అందరినీ కటాక్షించి అందరి యొక్క కోరికలను మన్నించేటటువంటి దేవరి రంగనాథ. ఇలంగయ్యర్ కోన్ వజిపాడు గోయల్ ఎంబెరుమాన్ పళ్ళివ, ఇలంగయ్యర్ కోన్ వజిపాడు సై గోయల్ ఎంబెరుమాన్ పళ్ళి సుందరలాయే, రావణన్ అనుజనెன்று பாராதே லங்காதிபதியான விபீஷணாழ்வானாலே கொண்டாடப்பட்ட கோயிலே அஸ்மதாதிகளுக்கு முகம் தர இருக்கிற தேவரீர் తిరుపల్లి ఉనందు అరుళ వేణుం ఎన్గిరార్. విభీషణుడు రావణుని యొక్క అనుజుడు. ఏ రావణుడు ఏ తల్లి గర్భం నుండి అయితే అవతరించి లోకానికి అంతటికీ కూడా కంటకుడుగా మారి లోక పీడనం చేస్తున్నాడో ఆ తల్లి యొక్క గర్భం నుండి అనుజుడిగా పుట్టాడే అని దోషమేమీ చూడకుండా రావణానుజన్ ఎండ్రు పారాదే, రావణుని యొక్క సహోదరుడు అనేటటువంటి దోషాన్ని చూడకుండా లంకాధిపతియాన శ్రీ విభీషణాళ్వానే కొండాడపట్ట కోయిలులే, లంకకి అధిపతి అయినటువంటి విభీషణాళ్వాన్ చేత కొండాడపట్ట ఎంతో అభిమానింపబడినటువంటి శ్రీరంగంలో అస్మదాదిగళుక్కు ముఖం తర ఇరుక్కిరా, మాలాంటి యోగ్యత లేనటువంటి వారికి కూడా తిరుముఖ మండలాన్ని అనుగ్రహించడం కోసం, అంటే ఆయన సేవ మనల్ని అనుగ్రహించడం కోసం వేంచేసి ఉన్నటువంటి దేవరీర్ రంగనాథ తిరుపల్లి ఉనందరుల వేణుం ఎన్గిరార్. ఇద్దరు నుండి మేల్కొని దేవరవారు కృపా కటాక్షంతో మమ్మల్ని కటాక్షించాలి అంటున్నారు. అథవా లేకపోతే విభీషణాళ్వానై అడిమై కొండా పోలే అడియొంగళయ్யும் అడిమై కొండరుల వేణుం ఎన్గిరార్ ఆఘవుమాం. ఇంకో విధంగా చెప్పాలి అంటే విభీషణాళ్వాన్ యొక్క కైంకర్యాన్ని ఎలా అయితే నువ్వు స్వీకరించావో, ఆయన చేసేటటువంటి కైంకర్యాన్ని ఎలా అయితే ఆనందంగా స్వీకరించి ఆయనని తెన్నిలంగై ఇలంగై నోకి అని విభీషణాళ్వాన్ల పట్ల ఉండేటటువంటి కృపాకటాక్షంతో ఆయననే ఎప్పుడూ చూస్తూ ఎలా అయితే ఆయన కైంకర్యాన్ని స్వీకరించి ఆనందించి ఆయనని చూస్తూ కటాక్షించి లోచనాభ్యాం పిబన్నివా అని ఆనాడు రామచంద్రుడు విభీషణుని యొక్క శ్రమ అంతా కూడా పోయేటట్టుగా కటాక్షించాడు. ఈనాటికి రంగనాథుడు విభీషణుడిని కటాక్షించడం కోసమే తెన్నిలంగై ఇలంగై నొక్కి దక్షిణ దేశంలో ఉన్నటువంటి లంకానగరము, అక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీ విభీషణాళ్వాన్ని కటాక్షిస్తూ ఎలా అయితే నీ కృపా కటాక్షాలు ప్రసరింపచేస్తున్నావో, అడియొంగళయ్యం అడిమై కొండు అరుళవేణం, దాసులమైనటువంటి మేము సమర్పించేటటువంటి కైంకర్యాన్ని కూడా ప్రీతి విశేషంతో స్వీకరించి కృపాను ప్రసరింపచేయాలి. ఆ విభీషణాళ్వాన్ని కటాక్షించినట్టుగా మమ్మల్ని కూడా కటాక్షించాలి స్వామి అని ప్రార్థననైతే విన్నపాన్నైతే విన్నవిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పెరియవాచ్యాన్ పిళ్ళై వ్యాఖ్యానం అవధారికై అంజాం పాటు 5వ పార్ట్ 5వ పాసురం. పెరియవాచ్యాన్ పిళ్ళై వ్యాఖ్యానం ఎలా ఉంటుంది అంటే, నంజీయర్ అనుగ్రహించినటువంటి విశేషాలన్నిటికీ మనసులో ఉంచుకొని వాటికన్నా వాటితో పాటు ఇంకా కొన్ని అధికమైనటువంటి విశేషణాలన్నిటినీ కూడా చెప్తూ ఉంటారు, అనుగ్రహిస్తారు. వయలుల్లి రొందిన సురమ్మినం ఎన్రదు మున్నిల్ పాటిలే. క్రిందటి పాసురాలలో వయలుల్లి రొందిన సురంబినం అని ఒక ప్రయోగాన్ని చేశారు. అంటే పచ్చిక చేనులలో ఉన్నటువంటి తుమ్మెదలన్నీ కూడా ఝూంకారం చేస్తూ అంతటా తిరుగుతున్నాయి అనేటటువంటి ఒక ప్రయోగాన్ని క్రిందటి పాసురంలో చేశారు. ఈ పాటినే పోదు
போது வைகினால் உணர்ந்த உணர்க்க உணர்கடவதான పక్షిగళం ఉనందన ఎన్గిరదు. ఈ పాసురంలో తోటల లోపల ఉన్నటువంటి పక్షులు కూడా, నిద్రిస్తున్నటువంటి పక్షులు కూడా లేచి మేల్కొని కిలకిలారావాలు చేస్తున్నాయి అని చెప్పారు. రెండింటికి తేడా ఏమిటి అంటే, పచ్చికలలో పైన ఆకు తోటలు, ఇప్పుడు తోటలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువ వృక్షాలతోటి, తోటల లోపలికి సూర్యకాంతి ప్రవేశించాలి అంటే కొంచెం సమయం పడుతుంది. సూర్యుడు కొంచెం ఎక్కువ ఉదయిస్తే తప్ప తోటల లోపలికి ఆ సూర్యకాంతి అనేటటువంటిది ప్రవేశించదు. కానీ పచ్చికల మీద, పొలాల మీదలో ఉండేటటువంటి పొలాల మీదకి సూర్యకాంతి నేరుగా పడిపోతుంది. కాబట్టి అది చూసుకుంటే తోటల కన్నా కూడా క్షేత్రాలలో, పొలాలలో సూర్యకాంతి త్వరగా వెళుతుంది. కాబట్టి అక్కడున్నటువంటి తుమ్మెదలు ముందు లేచాయి అని క్రిందటి పాసురంలో చెప్పారు. ఇంకొంచెం కాలం గడిచింది. ఆ కాలం గడిచేసరికి ఆ సూర్యకాంతి తోటల లోపలికి కూడా, ఆకులతోటి, పచ్చటి ఆకులతోటి ముసిరి ఉన్నటువంటి ఆ తోటల లోపలికి కూడా సూర్యకాంతి వెళ్తోంది. అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా లేచి కిలకిలారావాలు చేస్తున్నాయి అని కాల విశేషాన్ని చెప్తున్నారు. మున్నిల్ పాటిల్ ఉనందవత్తుక్కుం ఇప్పాటిల్ ఉనందవత్తుక్కుం. కిందటి పాసురంలో లేచినటువంటి ఆ జీవులకి, ఆ తుమ్మెదలకి, ఈ పాసురంలో లేచినటువంటి పక్షులకి కొంచెం తేడా ఉందండి. ఎలా ఉంది ఆ రెండటి సన్నివేశాలని చూస్తూ ఉంటే అంటే, అందమైనటువంటి ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు పెరియవాచన్. ఆ కాల పరిణతి చెంది ముందు తుమ్మెదలు లేవటము, తర్వాత పక్షులు లేవటము అనేటటువంటి దాన్ని చూస్తూ ఉంటే వారి మనసులో ఒక భావన కలిగింది. భగవత్ ప్రవణర్కుం సంసారిகளுக்கும் ఉళ్ళ వాసి పోరుం కాణుం. పరమాత్మ పట్ల ప్రేమ కలిగినటువంటి వారికి, సంసారులకి ఎలా అయితే తేడా ఉంటుందో ఆ తేడాలా ఉంది అంటున్నారు. అంటే కొంచెం సూర్యుడు రాగానే ఆ పొలాలలో ఉన్నటువంటి తుమ్మెదలు జూంకారం మొదలుపెట్టేసి నిద్ర లేచేస్తాయి. ఇంకొంచెం ఎక్కువ అధికంగా సూర్యోదయం అయ్యి తెల్లవారుజాము గడిచే కొద్దీ ఎక్కడో తోటలలో ఉన్నటువంటి పక్షులు లేట్గా, ఆలస్యంగా నిద్ర మేల్కొని కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. అలా భగవంతుని పట్ల, రంగనాథుని పట్ల ప్రావీణ్యం కలిగినటువంటి వారు 3:30కి 4ంటికి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పెరుమాళ్ల తిరువారాధనకి సమయం అయిపోతోంది అనేటటువంటి గాబరాతోటి, బెంగతోటి సిద్ధపడిపోతూ ఉంటారు. భగవంతుని పట్ల ప్రావీణ్యం కలిగినటువంటి వారు సత్వగుణానికి ప్రధానమైనటువంటి ఆ కాలాన్ని నిద్రతోటి వ్యర్థపరచుకోకుండా, సత్వగుణ ప్రయుక్తమైనటువంటి ఆ కాలాన్ని భగవంతునికి ప్రీతి కలిగించే విధంగా ఆయన కైంకర్యం సమర్పించాలి అనే భావనతోటి సద్వినియోగపరుచుకుంటారు భగవంతుని పట్ల ప్రావీణ్యం కలిగినటువంటి వారు. సంసారులు ఆ భావన, చింతన ఏమీ లేకుండా హాయిగా కాలం గడిచే కొద్దీ పడుకొని ఎప్పుడో కొంచెం ఉదయం ఆలస్యంగా నిద్ర నుండి మెలుకొని ఉంటారు. అది తేడా కనిపిస్తోంది. ఈ రెండు స్థితులకి కూడా మాకు ఇలాంటి భావన కలుగుతోంది అంటున్నారు. వయలిలొళ్ళే వై పోలన్రిక్కే சோலையாய் அதிலே பூம்பொழிலாய் இருக்கச் செய்தே உணர்கினரவிரே పోదు వైగినపడి. ఏమిటి అంటే, ఆ పచ్చిక బయలల్లో ఉండేటటువంటి ఆ తుమ్మెదలేమో లేచి ఝూంకారం చేస్తున్నాయి. కానీ తోటలలో ఉండేటటువంటి పక్షులు ఏమిటి అంటే, ఆ తోటలలో మంచి మంచి ఫలములు ఉంటాయి. ఆ తోటలలో మంచి మంచి తేనెలు స్రవించేటటువంటి పువ్వులు ఉంటాయి. ఆ తేనెలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ తోటలలో ఉన్నటువంటి ఆ పళ్ళ యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మత్తుగా అలాగే పడుకొని ఉన్నాయి. అందుకే ఆలస్యంగా లేచాయి. ఇది చూస్తే సంసారుల యొక్క దశ గుర్తొస్తోంది అని చెప్తున్నారు. ఆ క్షేత్రాలలో ఉన్నటువంటి తుమ్మెదలను చూస్తే భాగవతోత్తముల యొక్క దశ గుర్తొస్తోంది. సంసారులు ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయానుభవాన్ని చేస్తూ, ఈ శరీరానికి సంబంధించినటువంటి సుఖాలను అనుభవిస్తూ, పెరుమాళ్ల పట్ల ఆభిముఖ్యం లేకుండా, పెరుమాళ్ల పట్ల ప్రావీణ్యం లేకుండా
శరీరానికే ప్రాముఖ్యత ఇస్తూ సుఖానుభవం చేస్తూ యథేచ్ఛగా ఉంటారు. అదే భగవంతుని పట్ల ప్రావీణ్యం కలిగినటువంటి వారు సత్వప్రయుక్తమైనటువంటి కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా భగవత్ కైంకర్యానికి, తిరువారాధన రూపమైనటువంటి భగవత్ కైంకర్యానికి పాటుపడుతూ ఉంటారు. ఈ రెండు సన్నివేశాలను చూస్తుంటే అది గుర్తొస్తోంది అని అందంగా ఒక విశేషణాన్ని పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించారు. కాబట్టి మనం అందరం కూడా ఆలస్యంగా నిద్ర నుండి మేల్కొని, రజోగుణం ప్రయుక్తమైనటువంటి కాలంలో నిద్ర నుండి మేల్కొని అప్పుడు తిరువారాధన చేసిన మన మనసు పరమాత్మ మీద నిలవదు. అదే సత్వగుణం ఎక్కువ అధికంగా ఉన్నటువంటి కాలంలో తిరువారాధన సమర్పించేటటువంటి భగవద్ ధ్యానము, భగవంతుని కైంకర్యము, భగవంతుని మా ఆచార్యుల్ని స్మరించేటటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మనసు వారి మీద లగ్నమవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని అవతారికలో అనుగ్రహిస్తున్నారు. పులమ్మిన పుట్కలం వండిన మురలం సోలై మైలిన మాలం సోలై కొండల్ మీదణవం సోలై ఎన్రారిరే. చెప్పక్కర్లేదు, ఆళ్వారే తొండరడిపొడి ఆళ్వార్లే శ్రీరంగం యొక్క భోగ్యతనంతటను కూడా తెలియచేస్తూ తిరుమాలయ ప్రబంధంలో అందంగా ఒక పాసురంలో చెప్తారు. ఎలా ఉంటుంది? వండిన మురలం సోలై మైలిన మాలం సోలై కొండల్ మీదణవం సోలై కుయిలనం కూవం సోలై అండర్కో నమరం సోలై అని తిరువరంగం అని కదా తిరువరంగాన్ని భావన చేస్తారు. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ధ్వనించేటటువంటి తోటలు కలిగినటువంటి ఆరామములు కలిగినటువంటి శ్రీరంగము. నమళ్ళు గుంపులు గుంపులుగా మైలినం ఆలుం సోలై నమళ్ళు గుంపులు గుంపులుగా నృత్యాలు చేసేటటువంటి ఆరామములు కలిగినటువంటి శ్రీరంగము. కొండల్ మీదణవం సోలై మేఘములు పైన సంచరించేటటువంటి ఆరామములు కలిగినటువంటి శ్రీరంగము. కుయిలీనం కూవం సోలై కోకిలలు తీయగా గానం చేసి గుంపులు గుంపులుగా తీయగా గానం చేసేటటువంటి ఆరామములు కలిగినటువంటి శ్రీరంగము. కాబట్టి తోటలకు అక్కడ ఏమీ కొదవలేదండి. నీరు సమృద్ధిగా ఉంటుంది. ఉభయ కావేరీ తీరంలో, ఉభయ కావేరీ మధ్యలో కదా శ్రీరంగం ఉంటుంది. హాయిగా నీటికి సమృద్ధమైనటువంటి నీటి వనరులు, ఆ చుట్టూతా ఉండేటటువంటి తోటల యొక్క మాధుర్యం అద్భుతంగా ఉంటుంది. అందుకే రంగనాథుడు కూడా శ్రీ విభీషణాళ్వాన్తో లంకకు వేయించేయకుండా ఇక్కడే అండర్కోన అమరం సోలై, ఈ తోటలలో ఉండేటటువంటి ఆ అతిశయాన్ని చూసి రంగనాథుడు కూడా ఇక్కడే ఉండిపోతాను అని ఆశపడినటువంటి అద్భుతమైనటువంటి ఆరామములు కలిగినటువంటి శ్రీరంగము కదా. ఆ తోటలలో పక్షులు కూడా నిద్రలేచి కిలకిలారావాలు చేస్తున్నాయి. అవై ఎల్లాం ప్రీతి ప్రకర్షత్తాలే சிலர் பாடா சிலர் நృత్య గీత వాయిద్యంగల్ పన్న అదొక్కు ఇసయే సిలరాడా సిలర్ కొండాడ విరుందిదిరే అంగు. ఎలా ఉంటుంది అంటే చుట్టూ ఉన్నటువంటి తోటలలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా తెల్లవారుజామునే రంగనాథుణ్ణి సేవించాలి అని రంగా 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 అనేటటువంటి ప్రీతి అతిశయంతో సిలర్ పాడా. కొంతమంది భాగవతోత్తముల స్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక చోట భాగవతోత్తములందరూ కూడా గోష్ఠిగా చేరి భగవద్ అనుభవం చేస్తూ ఉంటే ఎలా ఉంటారు అంటే, ఆ భాగవతోత్తములు కొంతమంది దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు, కొంతమంది సంస్కృత వేద వాన్మయాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు, కొంతమంది పరమాత్మ గురించి గీతాలు పాడుతూ ఉంటారు, కొంతమంది ఆ గీతాలకు తగినట్టుగా నృత్యాలు చేస్తూ ఉంటారు. అలా భాగవతోత్తములందరూ కలిసినటువంటి చోట కొంతమంది పాడుతూ ఆనందంతో తిరునామ సంకీర్తనలు చేస్తూ పాడుతూ, కొంతమంది నృత్య గీతాలు వాయిద్యాలన్నిటినీ కూడా మ్రోగిస్తూ నృత్యాలు చేస్తూ, కొంతమంది నా పాటకి ఆటకి తగినట్టుగా గానాలు విసయ్యై చిలరాడా ఆ వైభవాన్నంతటినీ కొనియాడుతూ, కొంతమంది కవిత్వాలు చెబుతూ సిలర్ కొండాడ, కొంతమంది దానిని మెచ్చుకుంటూ దానిని అనుభవిస్తూ ఎలా అయితే ఉంటారో అలా ఉంటుంది. ఇలా ఎక్కడ జరుగుతుంది అంటే పరమపదంలో జరుగుతుంది. పరమపదంలో అనేక మంది ముఖ్యులు నిత్యులు అందరూ కూడా యథేచ్ఛగా పరమాత్మని అనుభవిస్తూ ఆ ప్రీతి ప్రకర్షంతో కొంతమంది ఆ ఆనందం మనసులో ఏమటక ఆ పరమపదనాథుడిని చూసి పాడుతూ ఉంటారు. సిలర్ పాడా, కొంతమంది పాడుతూ ఉంటారు.
శ్రీలర్ నృత్య గీత వాయిద్యంగల్ పన్నా, కొంతమంది నృత్యాలు చేస్తూ ఉంటారు, కొంతమంది గీతాలు పాడుతూ ఉంటారు, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఆనందాన్ని లోపల కలిగేటటువంటి ఆ ప్రీతి అతిశయాన్నంతటినీ కూడా ఆ విధంగా చెప్తూ ఉంటారు. అదుక్కు ఇసై సిలరాడ, కొంతమంది దానికి తగినట్టుగా సిలరాడ కొంత ఇసై అయి పాడారు, మంచి మంచి రాగాలతోటి కవిత్వాలు చెప్తూ ఉంటారు. సిలర్ కొండ ఆడవి, కొంతమంది ఏమో అక్కడ జరిగేటటువంటి ఆ కోలాహలాన్నంతటినీ కూడా చూసి ఆనందిస్తూ దానిని పొగుడుతూ ఆనందపడిపోతూ ఉంటారు. ఇరుందదరే అంగు, అక్కడ ఎక్కడ పరమపదంలోనూ అలాగే ఉంటుంది, శ్రీరంగంలో కూడా అలాగే ఉంటుంది. అంగు అంటే తొండరడి పొడి ఆళ్వార్లు ఇదివరకు అనుభవించినటువంటి తిరుమాలయ ప్రబంధంలో అని ఒక అర్థం. అంగు అక్కడ పరమపదంలో కూడా ఈ విధంగానే కొంతమంది నిత్యులు ముక్తులు పాడుతూ ఉంటారు, కొంతమంది నిత్యులు ముక్తులు గీత వాయిద్యాలు నృత్యాలు చేస్తూ ఉంటారు, కొంతమంది కవిత్వాలు చెప్తూ ఉంటారు, కొంతమంది ఆ వైభవాన్నంతటిని కొండాడుతూ వారు ఆనందపడిపోతూ ఉంటారు. అలా పరమపదంలో నిత్యము కూడా ఉత్సవంగా ఉంటుంది. ఇక్కడ కూడా శ్రీరంగంలో కూడా అలాగే ఉంటుందండి. అంటే ఎప్పుడూ మానవులు చేసినా చేయకపోయినా వండినం మొరలం సోలై మైలినం మాలం సోలై కొండల్ మీదనవం సోలై, ఆ నిత్యులు ముక్తులే శ్రీరంగనాథుని యొక్క సౌలభ్యాన్ని సౌశల్యాన్ని సేవించడం కోసం ఇక్కడ తిర్యక్క స్థావరములుగా వచ్చి నిత్యముక్తులందరూ కూడా శ్రీరంగంలో వేయించేసి ఉంటారు అని భట్టర్ వారు అనుగ్రహించినట్టుగా అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులై ఇక్కడ కొంతమంది కోకిలలుగా, కొంతమంది తుమ్మెదలుగా, కొంతమంది నమళ్ళగా వచ్చి ఆ ఆనంద అనుభవాన్ని అంతటినీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇంగు సిలర్ పెరియ పెరుమాళ్ పోదు వైకుం బళ్ళి కొల్వాదే ఎన్రు కూపిడ ఇరుక్కిరదు. ఎలా ఉందట ఈ పక్షుల యొక్క కిలకిల రావాలు అంటే, స్వామి పెరియ పెరుమాళ్ పోదు వైకుం పళ్ళి కొల్వాదే, స్వామి ఇంతమంది వచ్చి వేయించేస్తూ ఉంటే లేచి కటాక్షించరా, లేచి మమ్మల్ని అందరినీ కటాక్షించరా అని ఆ పక్షులు కూడా లేచి మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థన చేస్తున్నట్టుగా ఉందండి అని చెప్తున్నారు. పెరియ పెరుమాళ్ పోదు వైకుం పళ్ళి కొల్వదే ఎన్రు కూపిడమా పోలే ఇరుక్కిరదు. రంగనాథ స్వామి పెరియ పెరుమాళ్ళే లేచి మమ్మల్ని కటాక్షించండి అని ఆ పక్షులు కూడా ప్రార్థిస్తున్నాయి, విన్నపం చేస్తున్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. పోయిత్తు కంగళ్ మున్పు పోలే అఘన్ర మాత్రమే అన్రిక్కే రాత్రి యావదు నిశ్శేషమాయెత్తు. క్రిందటి పాసరంలో రాత్రి ఉంది, తెల్లవారుతోంది, ఉదయగిరిలో సంధ్యా సమయం అవుతోంది, తూర్పు సమయం అవుతోంది, ఇక్కడేమో రాత్రి అనేటటువంటిది రెండు కలిసి ఉన్నాయి అనే సంధ్యా సమయాన్ని గురించి చెప్పారు. అలా కాకుండా మున్పు పోలే అఘన్ర మాత్రమే అన్రిక్కే రాత్రి అన్నది నిశ్శేషమాయెత్తు, ముందు పాసురాలలో చెప్పినట్టుగా కాకుండా ఇప్పుడు ఈ సమయం ఎలా ఉంది అంటే పూర్తిగా రాత్రి అంతా కూడా నిశ్శేషంగా తొలగిపోయిందండి అంటున్నారు. పుగందదు పులరి తమస్సు నేరాగ పోనాల్ పిన్వు సత్వమేయాయిరుక్కుమా పోలే ఆఘైలే పగల్ కండే నెన్రదు. తమస్సు పోయిన తర్వాత ఏముంటుంది? సత్వమే కదా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగా సహజంగా లోకంలో మనకి కూడా అజ్ఞానం తొలగిపోతే జ్ఞానమే కదా మిగిలి ఉంటుంది. అలా సమస్సు నేరాగ పోనాల్ పిన్వ సత్వమేయాయి రొక్కిరమా పోలే. జీవితంలో అజ్ఞానం పోయిన తర్వాత ఆత్మ యొక్క ఆధ్యాత్మ జ్ఞానం కలిగిన తర్వాత పరమాత్మనే పరమాత్మ గురించి తెలుసుకోగలుగుతాం, మన గురించి తెలుసుకోగలుగుతాం, ఎలా పరమాత్మ కైంకర్యాన్ని పొందాలి అనే జ్ఞానాన్ని పొందుతాం, దానికి ఉన్నటువంటి సాధనములు ఏమిటో తెలుసుకుంటాము, విరోధములు ఏమిటో తెలుసుకుంటాము. అలా తమోరూపమైనటువంటి అజ్ఞానం పూర్తిగా తొలగిపోతే జ్ఞానరూపమైనటువంటి సత్వమే కదా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా రాత్రులన్నీ పోయిన తర్వాత ఉదయ కాంతులే కదా ఉంటాయి అంటున్నారు. ఇది ఎలా ఉంది అంటే పగల్ కండేన్ నారణనే కండేన్. అందుకే ఆళ్వార్లందరూ కూడా పగల్ కండేన్ నారణనే కండేన్. పగల్ ఎప్పుడైతే
నారాయణుణ్ణి సేవించామో అప్పుడు పగల్ని చూసాము. పరమాత్మ గురించి, పరమాత్మ వైభవాన్ని ఎప్పుడైతే చెప్పుకుంటామో, పరమాత్మ వైభవాన్ని ఎప్పుడు తెలుసుకుంటామో, ఆ అర్ధపంచక జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకి పగలైనట్టు. అందుకే నారాయణనే కండేన్ ఏవకారంతో చెప్తున్నారు. నారాయణనై కండేన్, పగల్ కండేన్. భగవత్ సాక్షాత్కారం వల్లే సత్వగుణావిర్భావం కలుగుతుంది, పగలు అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి నీ తిరువారాధనకి తగినటువంటి సమయము, నిన్ను సేవించగానే సత్వగుణోత్పన్నం అవ్వడానికి తగినటువంటి కాలము. కాబట్టి ఓ స్వామి, నువ్వు లేచి మమ్మల్ని కటాక్షించాలి. కలందదు గుణదిశై కనై గడల రవం ఘోషమాత్రమందిక్కే ఎంగుం ఒక్క వ్యాపిస్తూ. కేవలం సముద్రం దగ్గర ఘోష మాత్రమే కాకుండా అంతటా ఈ సముద్ర ఘోష వ్యాపించింది. కలివండు ఇత్యాది ఉరవు మురయ్యారై పట్టిని విట్టు విరుందుణరై కాలుం కలముం వైతుట్టవారై పోలేరే దేవరీర్పడి. రంగనాథుడు ఎలాంటి వాడు అంటే, ఇంట్లో నలుగురు పిల్లలు ఆకలితోటి అలమటిస్తూ ఉన్నా ఏదో కొంచెం ఆహారం ఆ రోజుకి లభిస్తే, ఈ లోపల ఎవరో అతిథులు వస్తే ఈ అలమటిస్తున్నటువంటి పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి ఆ తల్లి వారి ఆకలిని కూడా పక్కన ఉంచేసి వచ్చినటువంటి అతిథుల్ని సేవించడమే ప్రథమమైనటువంటి కర్తవ్యము అని భావన చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి కొంచెం పదార్థములు ఏవైతే ఉన్నాయో అవి అతిథికి ఇచ్చి సేవించేటటువంటి వాడి లాంటి వారు మీరు. దేవరీర్పడి. రంగనాథుని యొక్క క్రమం ఎలాంటిది అంటే, ఇక్కడ ఎంతోమంది ఆళ్వార్లు లాంటి వారందరూ కూడా, అంటే ఇది కొంచెం వ్యంగ్యంగా ప్రణయ రోషంతో చెప్పేటటువంటి ఒక మాట. స్వామి, మేమందరం ఇక్కడ అనన్యగతికులమై ఆకించనులమై మీకోసం, మీ కటాక్షం కోసం వేచి ఉన్నాము. పోనీ మా కోసం కాకపోయినా అదిగో దేవతలు వచ్చారు, వారి కోసమైనా నిద్రలేసి మమ్మల్ని కటాక్షించవయ్యా, నువ్వు అలాంటి వాడివే కదా. ఇంట్లో ఆకలితోటి అలమటిస్తున్నటువంటి పిల్లల యొక్క ఆకలిని కూడా పట్టించుకోకుండా వచ్చినటువంటి అతిథికి ముందు సేవ చెయ్యాలి అనేటటువంటి భావనతోటి ఇంట్లో ఉన్నటువంటి ఆ కొంచెం పదార్థములన్నిటినీ కూడా గృహిణి ఎలా అయితే అతిథులకి సమర్పించి వారిని సేవిస్తుందో అలాంటి వాడివే నువ్వు కూడా. మేమందరం కూడా ఇక్కడ పడిగాపులు కాస్తుంటే మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, అదిగో ప్రయోజనాంతపరులైనటువంటి దేవతలు నిన్ను సేవించడానికి వచ్చారు కదా, వారిని కటాక్షించడానికైనా లేవాలి అన్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. ప్రయోజనాంతర పరరాన దేవర్గల్ తందాం పదభ్రంశం వారమైక్కాగా நன்றாய் சேரிந்து வண்டுகள் மதுபானம் பண்ணி கழித்து பாடிக்கொண்டு సేవియా నిర్పదాయ్. ప్రయోజనాంతపరులైనటువంటి దేవతలందరూ కూడా వచ్చారు. వారందరూ ఎందుకు వచ్చారు? ఈ మాలికలన్నిటినీ కూడా పరమాత్మ పాదార విందములను సమర్పించి పరమాత్మ కటాక్షం పొంది వారు ఉండేటటువంటి పదములు అన్నీ కూడా వాటి నుండి భ్రంశమైపోకుండా, అంటే ఇంద్రుడు ఏ పదవినైతే ఆశ్రయించి ఉన్నాడో ఆ ఇంద్ర పదవి ఇంకా కొంతకాలం పరమాత్మ నన్ను ఇంకా కొంచెం ఇంద్ర పదవిలో ఉంచవయ్యా అని ప్రార్థించడం కోసం ఆ ఇంద్ర పదవిలో ఉన్నటువంటి జీవుడు దేవత వచ్చారు. అలా మిగిలినటువంటి దేవతలందరూ కూడా తందాం పదభ్రంశం వారమైక్కాగా, పదభ్రంశం అవ్వకుండా ఆ పదవులలో వారిని స్థిరంగా ఉండేటట్టుగా పెరుమాళ్ళ కటాక్షం కోసం వచ్చారు. ఎలా వచ్చారు? నన్రాయ్ సేరిందు వండుగల్ మధుపానం పన్ని కళిత్తు పాడికొండు సేవియా నిర్పదాయ్. మంచి మంచి కదంబ మాలికలతో వచ్చారు. చక్కటి పుష్పాలన్నిటినీ కూడా మాలికలుగా కూర్చి ఆ పుష్పాలన్నిటిలో ఉండేటటువంటి తేనెలు, ఆ తుమ్మెదలన్నీ ఇంకా ఇప్పటికీ వచ్చి తాగి మత్తెక్కి అక్కడే విశ్రమించి అక్కడే ఝంకారం చేస్తున్నట్టుగా అంత మధువుతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పూలతోటి కూర్చబడినటువంటి కదంబ మాలికలను పట్టుకొని వచ్చారు. కలంబగన ఇరుందుళ్ళ అంద తొడయలంగల్ కొండు వందార్. అలాంటి కదంబ మాలికలన్నిటినీ, వివిధ పూలతోటి కూర్చబడినటువంటి కదంబ మాలికలన్నిటినీ కూడా పట్టుకొని సేవించడానికి వచ్చారు. అవర్గళ్ళు
காகிலும் முகம் కొడుతరులీరో ఎన్గిరారు. పోనీ మా కోసం కాకపోయినా వారి కోసమైనా నీ తిరుముఖ మండలాన్ని చూపించవయ్యా. ఎలా ఉంటుంది అంటే, మామూలుగా పరమాత్మ లోపల చక్రవర్తి పడుకుంటే, చక్రవర్తి పడుకున్నటువంటి ఆ అంతఃపురానికి ఆ పక్క ఉన్నటువంటి స్థలాన్ని ఎవరికీ కనిపించకుండా ఒక తెర వేసేస్తారు. ఎప్పుడైతే చక్రవర్తి నిద్ర నుండి మేల్కొని మళ్ళీ తన ఆభరణాలన్నిటినీ ధరించి, పడుకునేటప్పుడు ఆభరణాలన్నీ తీసేస్తారు కాబట్టి మళ్ళీ ఆ లాంఛనంగా ఉండవలసినటువంటి ఆభరణాలన్నిటినీ కూడా ధరించి సిద్ధమైన తర్వాత ఆ తెరను తీస్తారు. అప్పుడు ఆ చక్రవర్తిని సేవించుకోవడానికి వచ్చినటువంటి అందరూ కూడా చక్రవర్తిని సేవిస్తారు. అలా మా కోసం కాకపోయినా ఇదిగో నీ తిరుముఖ మండలాన్ని ఆ దేవతల కోసం చూపించడం కోసమైనా ఆ తెరవయ్యా, ఆ వారిని కటాక్షించడం కోసమైనా తెరవయ్యా, తిరుముఖ మండలాన్ని కటాక్షించవయ్యా అన్నట్టుగా భావన చేస్తుంది. ఆదలిలమ్మ ఎన్మాలై సాత్తాదు పోదుం ఎన్నాయనన్రు ఎన్న వண்ணாதிரே இப்படி விண்ணப்பம் செய்யும் இவர் பேச்சு இனிதாயிருந்தவாరే పల్లిగొండరులా. ఆదలిల్లం అందుకోసం దేవతల్ని కటాక్షించడం కోసం అమ్మా ఓ స్వామి నిద్ర లేవాలి. మా పూమాలికలు నువ్వు స్వీకరించకపోయినా స్వామివే నాకు, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధం, స్వామి సొత్తు అనేటటువంటి బంధం ఎలా ఉంది అంటే, నువ్వు కైంకర్యాన్ని స్వీకరించకపోయినా ఎన్మాలై సాత్తాద పోదు, మా మాలికలను స్వీకరించకపోయినా ఎన్నాయనన్రు నువ్వు మాకు స్వామివే స్వామి, ఆ బంధం మాత్రం తొలగిపోదు స్వామి. కాబట్టి అమ్మా అని ఆ మాటను అక్కడ ప్రయోగిస్తున్నారు. స్వామి కైంకర్యం సమర్పించకపోయినా, పరమాత్మ మన నుండి కైంకర్యం స్వీకరించకపోయినా జీవులందరికీ కూడా ఆయన స్వామి, సర్వస్వామే అనే విషయం తెలియజేయడం కోసం అమ్మా అనేటటువంటి. మరి ఇంత ఆర్తితోటి ఆళ్వార్లు ప్రార్థన విన్నపం చేస్తున్నారే, అయినా రంగనాథుడు ఎందుకు కటాక్షించలేదు అంటే, ఇప్పటి విన్నప్పం చెయ్యం ఎవర్ పేచు ఇనితాయిరుందవారే పళ్ళికొండరులా. అసలు ఇలా మాట్లాడేవారే ఉండరండి. ఇంత తీయగా ఓ స్వామి, ఓ అమ్మ, ఓ రంగనాథ అని కటాక్షించాలి, దేవరీర్ మమ్మల్ని కటాక్షించాలి, కృప చెయ్యాలి, ప్రయోజనాంత పరుల్లా రాలేదు మేము, అనన్య ప్రయోజకులమై నీకు మంగళాశాసనం సమర్పించడం కోసమే వచ్చాము, నువ్వు నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలయ్యా అని తీయగా మాట్లాడేవారే రంగనాథుడికి దొరకరు. ఇలా ఇప్పటి విన్నపం చెయ్యం ఇవర్ పేచు, ఇలా విన్నపం చేసేటటువంటి ఆళ్వార్ల యొక్క మాటలు ఉన్నాయే, రంగనాథుడికి ఎలా ఉంది అంటే, ఈనితాయిరుందవారే, ఈనితాయి పరమభోగ్యంగా ఆ మాటలన్నీ కూడా రంగనాథుడికి ఉన్నాయట. ఆ భోగ్యతను అనుభవిస్తూ ఇంకొన్ని మాటలు విందాం ఆళ్వార్ల యొక్క నోటి నుండి. మిగిలినటువంటి వారందరూ నోరు తెరిస్తే, స్వామి నాకు ఈ కష్టం ఉంది తొలగించు, నాకు ఇవి లేవు అవి ప్రసాదించు, నా పదవి కాపాడు అని ఆ మాటలే వస్తాయి తప్ప, రంగనాథ నువ్వు కృప చూపాలయ్యా, నువ్వు కటాక్షించాలయ్యా, నువ్వు బాగుండాలయ్యా, నీకు నువ్వు పల్లాండుగా ఏం చెయ్యాలయ్యా, నీకు మంగళాశాసనమయ్యా అని మాట్లాడేటటువంటి వారెవరూ ఉండరు. ఆళ్వార్లేమో ఇంత తీయగా మాట్లాడుతున్నారు. తీయగా అంటే అత్యంత అభినవేశంతో, అత్యంత ప్రావీణ్యంతో, యథార్థమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎంత తీయగా మాట్లాడతారో అంత తీయగా మాట్లాడుతున్నారు. కాబట్టి అవి వింటూ రంగనాథుడు మైమరచిపోతూ మాట్లాడడం లేదట. ఇలంగయ్యర్కోన్ వజిపాడు செய்கோயில் பள்ளிకొండరుల వేణుం ఎన్రవన్ తానే వందు ఎజుందిరం ఎన్రాలో తిరుపల్లి ఉడందరులవదు. రంగనాథుడు ఎంత అందంగా చెప్తున్నారు అంటే, పళ్ళికొండు అరుళ వేణు. విభీషణ ఆళ్వాను ఎవరిని ప్రార్థించాడు అంటే, రంగనాథుడు విభీషణ నేను ఇక్కడే ఏం చేసి ఉంటాను, నేను ఇంకా లంకా నగరానికి రాను అని విభీషణ ఆళ్వాన్ తోటి రంగనాథుడు చెప్పిన తర్వాత, స్వామి అయితే మీరు ఇక్కడే శయనించి ఉండి నన్ను కటాక్షించండి అని కోరుకున్నాడు విభీషణ ఆళ్వాన్. అలా కోరుకున్నటువంటి విభీషణ ఆళ్వాన్ కోరికను మన్నించి
తెన్నిలంగై ఇలంగై తెన్నిలంగై నొక్కి ఆ శ్రీరంగం నుండే స్వామి ఇక్కడ నుండే మీ లంకను నేను చూస్తూ కటాక్షిస్తాను, పడుకొని చూస్తూ కటాక్షిస్తాను అని పడుకున్నాడు రంగనాథుడు. అలా పడుకోమన్నటువంటి వారే ఎజుందు ఇరుం లేచి నిల్చొని ఎంతసేపు పడుకుంటావయ్యా, వారే వచ్చి పడుకున్నది చాలు ఇంకా లేచి నిలిచి లేచి కూర్చొని మమ్మల్ని కటాక్షించు అని అంటే తప్ప నువ్వు లేవవా, ఇలంగయ్యారు కోని వశిపాడు సైగోయిల్ అని విభీషణాల్వాన్ విషయాన్ని చెప్తూ పడుకోమన్నటువంటి వారే వచ్చి లేచి కూర్చొని ఇంకా మమ్మల్ని కటాక్షించు అని చెప్తే తప్ప నువ్వు లేవవా, మామూలుగా నిద్ర లేచి మమ్మల్ని కటాక్షించవా అని అన్నట్టుగా ఉంది అంటున్నారు. పళ్ళికొండు అరుళ వేణుం ఎన్రవన్ తానే వందు ఎజుందిరుం ఎన్రాలో తిరుపల్లి ఉనందరులవదు. ఆయనే వచ్చి పడుకోని కటాక్షించమని విభీషణుడు చెప్పినటువంటి ఆయనే వచ్చి ఎజుందిరుందుం ఎన్రాలో లేచి నిల్చొని మాకు ఇంకా పడుకుంది చాలయ్యా, లేచి మమ్మల్ని కటాక్షించు అని ఆయన కోరుకుంటే తప్ప లేచి కటాక్షించవా అని అన్నట్టుగా చెప్తున్నారు. వశిపాడు సైఘయ్యావదు తిరువుళ్ళక్కరుత్తిరందు అడిమై సైఘైరే. వశిపాడు సైగోయల్ అన్నారు కాబట్టి అభిమానించేటటువంటి శ్రీరంగము నాకు అర్థము. అభిమానించడము అంటే రంగనాథుడి యొక్క తిరువుళ్ళాన్ని అర్థం చేసుకొని, అంటే పెరుమాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి భావనని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా అడిమై సైఘైరే కైంకర్యాన్ని సమర్పించడమే వశిపాడు సైఘోయిల్ వశిపాడు సైఘై అనేటటువంటి మాటకి అర్థము. అంటే పెరుమాళ్ళ యొక్క తిరువుళ్ళాన్ని అనుసరించి కైంకర్యం చేయడం అంటే ఆయన యథేచ్ఛగా అనన్యార్హంగా ఆయనకి వినియోగపడటం, ఆయనకి చెంది ఉండి ఆయన ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అంటే అలా ఉపయోగించుకునేటట్టుగా ఉండడము. ఇలంగయ్యర్ కోన్ వజుపాడు సైగోయల్ ఇది మోరే తుమిరే ఇంగుత్తైక్కు ఇదుவும் ఓరే ఏత్తుమిరే ఇంగుత్తైక్కు. ఈ ప్రదేశానికి శ్రీరంగానికి ఉండేటటువంటి ఇంకొక వైభవం ఏమిటి అంటే ఇలంగయ్యర్ కోన్ వజుపాడు సైగోయల్. లంకా నగరానికి అధిపతి అయినటువంటి ఆ విభీషణాళ్వానికి లంకా నగరం అంటే ఇష్టం కాదండి, ఇక్కడికి వచ్చి ఈ శ్రీరంగం అంటే ఎంతో అభిమానం కలిగినటువంటి వాడు. అలా ఎక్కడో ఉన్నటువంటి వారికి కూడా చేత కూడా అభిమానింపబడేటటువంటి అద్భుతమైనటువంటి శ్రీరంగము. ఇంకొక వైభవం దానికి చెప్తున్నారు. ఎంబెరుమాన్ ఆశ్రిత పరాధీన రానదేవరిర్ తిరుపల్లి జుందరుల వేణుం ఎన్గిరార్. ఎంబెరుమాన్ అని ఇంకొక పదాన్ని ప్రయోగించారు కాబట్టి ఎంబెరుమాన్ పల్లె జుందరులాయే అన్నారు కాబట్టి ఆశ్రితుల పట్ల వ్యామోహం కలిగినటువంటి ఆశ్రిత పరాధీన రానా, ఆశ్రితులకి అధీనంగా లంకానగరాన్ని చూస్తూ నువ్వు ఇక్కడ నుండే కటాక్షించాలి అని విభీషణుడు కోరుకుంటే లంకానగరం వైపే చూస్తూ స్వామి అక్కడ నుండే కటాక్షిస్తున్నారు. దేవతలందరూ అనన్య ప్రయోజకులైనటువంటి దేవతలందరూ కూడా వచ్చి అక్కడ వేచి ఉండి వారి ప్రార్థనలు వినమని ప్రార్థిస్తూ ఉంటే రంగనాథుడు వారి ప్రార్థనలన్నిటినీ మన్నించి వారందరికీ కూడా కటాక్షిస్తున్నారు. సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా ఐశ్వర్యాన్ని కైవల్యాన్ని కోరుకునేటటువంటి వారు వెళ్ళి ఆయన ముఖాన్ని చూపించమని కటాక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ సామాన్యమైనటువంటి వారందరినీ కూడా కటాక్షిస్తున్నారు. కాబట్టి ఆశ్రిత పరాధీన రాన ఎంపెరుమాన్ పెద్ద ఆయన మాకు స్వామి అయినటువంటి వాడు, మా అందరికన్నా గొప్పవాడు, మాకు అందరికన్నా పెద్ద వైభవం కలిగినటువంటి వాడు అంటే ఎందులో అంటే ఆశ్రిత పరాధీన రాన, ఆశ్రితులకి అధీనమై ఉండేటటువంటి దేవరి తిరుపల్లి జుందు అరుళ వేణుం లేచి మమ్మల్ని కటాక్షించాలి అనేటటువంటి ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంలో తొందరపడి ఆళ్వార్.